ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో విరిగిపోయే పరిస్థితి, నలిగిపోయిన పరిస్థితి. పొండు మీద కారం జల్లేవారు ఎక్కువ ఉన్నారు, కానీ ఆ గాయాన్ని మాన్పేవారు తక్కువగా ఉన్నారు. కానీ మీకు ఒక శుభవార్త. ఏంటిదా శుభవార్త బ్రదర్ అని ఆశగా ఉంటుండొచ్చు. ఈ వాక్యంలో ఆ శుభవార్త ఉంది. ఈ వాక్యాన్ని వినండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అందరం కళ్ళు మూసుకుందాం, చేతులు జోడిద్దాం, తలలు వంచుదాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడివి తండ్రి. ఈ వాక్యాన్ని నేను బోధించబోతుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. కేవలం ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఎక్కడ కూడా ప్రభువా మీకు అపకీర్తి తెచ్చే విధంగా, మీకు అవమానకరంగా మా జీవితాలు ఉంటే మమ్మల్ని క్షమించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. అవును ప్రభువా, మా తప్పుదాలను బట్టి, మా అనాలోచితమైన నిర్ణయాలను బట్టి, ఇష్టానుసారమైన జీవితాలను బట్టి ప్రభువా మేము గాయపడ్డాం, మేము విరిగిపోయాం, మిమ్మల్ని కూడా గాయపెట్టాం, బాధ పెట్టాము తండ్రి. క్షమించండి ప్రభువా. కానీ ప్రభువా, గాయాన్ని మాన్పగలిగిన దేవుడు మీరున్నారు అనే ఆత్మీయ సత్యం సర్వలోకం తెలుసుకునేటట్టు మీరు యేసు ప్రభువారిని లోకంలో పంపించినందుకు ఎంతో వందనాలు. యేసు అనుచరుల పరిచర్యకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపిస్తున్నారు. వీటన్నిటిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా భాస్కర్ గారు ప్రభువా వారి కుటుంబం కొరకై, డి అరుణ కుమారి గారి కుటుంబం కొరకై, విమలమ్మ గారి కుటుంబం కొరకై, వారి ఆ కుటుంబంలో ఆరోగ్యం కొరకై, దేవరాజు గారు ప్రభువా వారి కుటుంబంలో వివాహం కొరకై, రాణి గారు ప్రభువా వారికి మంచి ఆరోగ్యం కొరకై, ప్రతిభ గారు ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం, తనకున్న అనారోగ్యం నుంచి విడుదల కొరకే. అదేవిధంగా ప్రభా అనుష గారు ప్రభా సంతానం కొరకే, పెద్దిరాజు గారు ప్రభా రక్షణ కొరకే, మంచి ఆరోగ్యం కొరకే, మరియమ్మ గారు ప్రభా మంచి ఆరోగ్యం కొరకే, ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి విడుదల కొరకే ప్రార్థిస్తున్నాం. వీరే కాకుండా ప్రభా కౌశల్యమ్మ ఆంటీ గారు, మేరీ రత్నకుమారి ఆంటీ గారు, శాంత పరదేశి ఆంటీ గారు, షారోన్ ఆంటీ గారి కొరకే ప్రభా, సంధ్యమ్మ సుఖప్రసవం కొరకే, కాంతమణి గారు సంపూర్ణ స్వస్థత కొరకే, వర్నన్ మెగ్గి స్వస్థత కొరకే, ప్రమిళ ఆంటీ గారి కొరకే ప్రభా, సుప్రీత్, తనుష్, వీళ్ళందరి కొరకే. అతి ముఖ్యంగా హాస్పిటల్స్లో ఉన్న ప్రతి బిడ్డ, ఐసీయూలో ఉన్న ప్రతి బిడ్డ, మరణ పడకపై ఉన్న ప్రతి బిడ్డ కొరకే పేరు పేరున మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, రెళ్ళు లాంటి మా జీవితాలు, గడ్డి లాంటి మా జీవితాలు, ఆరిపోయే జీవితాలు తండ్రి. కానీ ప్రభా మిమ్మల్ని నమ్ముకుంటే ప్రభా మమ్మల్ని చిగురించగలిగిన దేవుడివి తండ్రి. మా జీవితాలను తిరిగి కట్టగలిగిన దేవుడివి తండ్రి. ఆరిపోయే జీవితాలని వెలుగుతో నింపగలిగిన గొప్ప దేవుడివి తండ్రి. ఈ గొప్ప సత్యం సర్వలోకం తెలుసుకోవాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందితేనే జరుగుతుంది తండ్రి. కాబట్టి ఎవరైనా వెళ్ళాలి, లేకపోతే వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యను ప్రోత్సహించాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన సిస్టర్ రాగమాల గారు, పల్నాడు డిస్టిక్ వాస్తవ్యులు, రాగమాల గారి బిడ్డలు ప్రభా సుజిత సుకుమార్ గారు ప్రభా తన గర్భంతోనుంది, సుఖప్రసవం కొరకై. అదేవిధంగా కుమారుడు సుశోభిత్ సుకుమార్ గారు వివాహం కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసిన ఒక్కరు చేసిన సహాయాన్ని బట్టి, మీ ద్వారా ప్రేరేపింపబట్టి వారు ఒక్కరు ప్రభా ముందుకు రావడాన్ని బట్టి ఈరోజు సర్వలోకం ప్రభా సువార్త విన గొప్ప అవకాశాన్ని దయచేశారు. వీరికి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డకి, అదేవిధంగా ఈ వాక్యం వింటున్న ఏ మాన్యం ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అదేవిధంగా దేవుడిస్తున్న ఆజ్ఞ, మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. యోహాన్ గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. తండ్రి మేము జాగ్రత్తగా ఉంటే మా జీవితాల్లో ప్రభా మా ఆలోచనలన్నీ సఫలపరిచే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యం ప్రతి బిడ్డ గ్రహించే విధంగా, అతి ముఖ్యంగా ఈ వాగ్దానం మీ కుటుంబంలో ప్రభా మీరు తోడై ఉన్నారని, వారు చేస్తున్న ప్రతి ప్రార్థన ఫలించే విధంగా మీరు నడిపించమని, ఈ వాక్యం ఇటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని, అతి ముఖ్యంగా ఈ కుటుంబంలో నెరవేర్చమని వేడుకుంటూ ఈ వాక్యాన్ని బోధించబోతున్న నాతోని వినబోతున్న బిడ్డలతోని మాట్లాడి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో నాతో పాటు ఆమెను చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం దేవుని కృపను బట్టి. మన సొంత వారే మనకి గాయం చేసేవారు, మన సొంత వారే మనల్ని బాధ పెట్టేవారు, మన సొంత వారే మన చేతు వదిలేవారు. మన బలహీనతలో, మన జీవితంలో నష్టాలు కలిగినప్పుడు, మన జీవితంలో కృంగిపోయిన పరిస్థితుల్లో మనల్ని ఇంకా గాయపరిచేది మన సొంత వారే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నీ నా తోడు ఉన్నారా? ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో
పుండు మీద కారం జల్లే వాళ్ళు ఎక్కువైపోయారు, కానీ మన జీవితాల్లో గాయానికి మందు ఇచ్చేవారు తక్కువగా అయిపోయారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాల్లో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గాయానికి ఇంకా గాయం చేసేది కాదు, కానీ గాయాన్ని మానిపే దేవుడు మన తోడున్నారు అనేది మీరు మరవకండి. ఈరోజు మీరు ఎలాంటి గాయాల్లో ఉన్నా, నేను కూడా మన జీవితాలు ఏదో ఒక గాయం మన జీవితాల్లో ఉంటుంది. ఏదో ఒక మనిషిని బట్టో, పరిస్థితులను బట్టో, మన నిర్ణయాలను బట్టో, మన మాటలను బట్టో మన జీవితాలు ఏదో ఒక గాయం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు ఆ దేవుడు మన గాయానికి మందుగా ఈ లోకంలోకి వచ్చారు. మీరు ఈ వీడియోని చూడండి. 2 సింహాలు గాయపడిపోయాయి, కానీ ఒకరిని ఒకరు ఆదరించుకునే విధంగా ఉన్నాయి. కానీ ఎన్నడూ కూడా ఒకరితో ఒకరు పోట్లాడుకొని ఇంకా గాయపరుచుకొని నష్టపరిచే విధంగా లేవు. ఈరోజు నా జీవితాల్లో మనం ఆలోచించవలసింది, మనం నేర్చుకోవాల్సింది, ఆ విధంగా మనం జీవిస్తున్నాం, ఆ విధంగా ఆదరించే విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. ఈ వీడియోని చూడండి. చిన్నప్పుడు మనం అందరం టామ్ అండ్ జెర్రీ చూసాం కదా. టామ్ అండ్ జెర్రీ దాంట్లో ఎలక పిల్లి కొట్లాడుకుంటూ ఉంటుంటాయి. కానీ మీరు ఇక్కడ చూడండి, ఈ వీడియోలో ఎలక పిల్లితో కలిసి తినే పరిస్థితి ఉంది. అంటే వారి జీవితాల్లో కూడా కష్ట సమయాల్లో ఒకరిని ఒకరు ఆదరించుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు మానవుని జీవితంలో సొంతవారు బాధలో, సొంతవారు గాయం కలిగి, సొంతవారు అనారోగ్యంలో ఉంటే ఏదో నామమాత్రంగా పలకరించేవారిలాగా ఉండిపోయాము. కానీ నా జీవితాల్లో నిజంగా మనం ఆ విధంగా బ్రతుకుతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు దేవుడు నీ గాయాన్ని మాన్పాలని, నీ జీవితంలో ఉన్న ప్రతి కృంగుదల నుంచి నీకు విడుదల దయచేయాలని, నీ జీవితంలో ఉన్న ప్రతి నిరాశ నిస్పృహల నుంచి విడుదల దయచేయాలని యేసు అనుచరులుగా మేము ప్రార్థిస్తున్నాం. మీ ప్రియతమ అన్న జోషణ గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ కుటుంబం మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం. ఎంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు క్రీస్తు నామమున ఆ తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. నా జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది, ఎన్నడూ కూడా మన జీవితాల్లో మన గాయాన్ని మాన్పే దేవుడు మనల్ని వదలరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్టి విధంగా దేవుడు మీ జీవితాల్లో కార్యము చేయునుగాక. ఆమేన్. మనం వాక్యంలోకి వెళ్లే ముందు ఒక పాటను విందాం. యవ్వనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? చాన్నాళ్ళు జీవిస్తాను అనుకుంటున్నావా? ఇది 3 నాళ్ళ ముచ్చటయే అని తెలుసుకోవా? పాట విన్నారు కదా. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు మనం ప్రాముఖ్యంగా ధ్యానించబోయేది యెషయా గ్రంథం 42వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ 42వ అధ్యాయాన్ని ధ్యానించే ముందుగా మీరు ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాల్లో ఏదైనా సంఘటన జరిగే ముందు, మన జీవితాల్లో ఏదైనా బాధ, మన జీవితాల్లో ఏదైనా సంఘటన జరిగింది, లేకపోతే మన జీవితాల్లో ఏదైనా కష్టం వచ్చింది, అనారోగ్య పరిస్థితి వచ్చింది అన్నప్పుడు మనకి బాగా చిరాకు కలిగించేది, మనకి బాగా ఇబ్బంది కలిగించే విషయం ఏంటి చెప్పండి? మీరు చెప్పండి. మన ఇద్దరిలో మనకి బాగా ఇబ్బంది కలిగించే విషయం చెప్పండి. ఏదైనా సంఘటన, ఏదైనా బాధ జరిగింది, లేకపోతే ఏదైనా నష్టం వచ్చింది, ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే మనకు బాగా కలిగి ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటి చెప్పండి? చెప్పాలా? నాకు తెలుసు ముందే ఇలా జరుగుతుందని, నేను అనుకున్నాను, నేను ఇలా జరుగుతుందని నేను ముందుగానే ఊహించాను అని చెప్పేవారు ఎక్కువగా ఉంటారు. నేను నీకు చెప్దామని అనుకుంటూనే ఉన్నాను, కానీ జరిగిపోయింది అని చెప్పేవారు ఎక్కువ మంది అయిపోయారు ఈ రోజుల్లో. కానీ నా జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది ఏంటిదగా, మన జీవితాల్లో వారు చెప్పేది సత్యమా అబద్ధమా అనేది మనము ఎన్నడూ కూడా వెరిఫై చేయలేం. దాన్ని మనం ఎప్పుడు కూడా రుజువు చేయలేం. ఎందుకనగా ఏదైనా జరిగిందంటే ఫస్ట్ వారు చెప్పేమాట నేను అనుకుంటూనే ఉన్నాను, లేకపోతే కొంతమంది ఉంటారు ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను నువ్వు ఎలా ఉన్నావు అని, ఇప్పుడే నేను చెప్పేద్దాం అనుకున్నాను అని అనుకునేవారు ఉన్నారు. కానీ
ముందుగా చెప్పేవారు మన జీవితాల్లో ఉన్నారా? ఆలోచించాలి. ఇలాంటి వారు బట్టి ఎంతో చిరాకు కలుగుతుంది. నేను అనుకుంటూనే ఉన్నాను నీకు ఇలా జరుగుతుందని, నేను చెప్దామని అనుకుంటూనే ఉన్నాను, అంతలోపట జరిగిపోయింది అనేవారు ఉన్నారు. కానీ ఈరోజు మనం చదివే వాక్యాన్ని మనం ప్రాముఖ్యంగా గమనిస్తే దేవుడు ఏమి జరగబోతుంది, ఏం విధంగా జరగబోతుంది, ఏం అవ్వబోతుంది అనేది యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే చెప్పారు. ఈ 42వ అధ్యాయంలో కొన్ని అంశాలు దీంట్లో ప్రాముఖ్యంగా మనం గమనిస్తాం. ఈ 42వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు కానీ మనం ఒకసారి గమనిస్తే, ఇదిగో నేను ఆదుకును నా సేవకుడును, నేను ఏర్పరచుకునినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనుపరుచును. అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరుచును. ఇక్కడ మనం గమనించాలి, ఒక సేవకుడు అనే మాట ఇక్కడ రాయబడ్డది. ఎవరు సేవకుడు? ఎవరు గురించి ఇక్కడ యెషయా ప్రవక్త గారు అంటున్నారు? ఎవరు ఎంచుకున్నవాడు, ఎవరు నా ఆత్మతో నింపబడతారు అనే మాట దేవుడు ఎవరు గురించి మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇక్కడ విషయాన్ని మనం ప్రాముఖ్యంగా గమనిస్తే 2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ 2 విషయాలలో ప్రాముఖ్యంగా గమనిస్తే రేళ్ళు గురించి రాయబడ్డది. ఇంగ్లీష్లో ఈజీగా ఉంది, తెలుగు చదువుకున్న వారు, బైబిల్ జ్ఞానం కలిగిన వారిని అడిగితే రేళ్ళు కానీ మకమకలాడు ఒత్తులు అనే కానీ కూడా తెలియట్లేదు. కానీ ఇంగ్లీష్లో సింపుల్గా రాస్తుంది ఏంటిదనగా రీడ్ అనే మాట రాస్తుంది, తర్వాత క్యాండిల్ అనే మాట రాస్తుంది. రీడ్ అనేది మీరు ఈ దృశ్యాన్ని చూడండి. ఈ దృశ్యంలో రీడ్ ఈ విధంగా ఉంటుంది. ఈ రీడ్ అనే దాంట్లో ఉన్న లక్షణాలు ఏంటిదనగా అది చాలా సన్నగా ఉంటుంది, దాని లోపల ఏ బలము కూడా ఉండదు, అది గాలికి విరిగిపోతుంది, అది నీళ్ళు వచ్చినా విరిగిపోతుంది, జంతువులు ఎక్కడ నడిచినా విరిగిపోతుంది, మనుషులు నడిచినా విరిగిపోయే పరిస్థితి ఉంది. దాంట్లో ఇంకొక లక్షణం ఏంటిదనగా దానికే అది హీల్ చేసుకోదు, అనగా దానికే అది తిరిగి పెరిగే పరిస్థితి ఉండదు. ఒక్కసారి విరిగిపోయింది అంటే అది విరిగిపోయినట్టే. కొన్ని చెట్లు అది గాలికో తుఫానుకో పడిపోతే మళ్ళీ తిరిగి పెరిగే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రెళ్ళు అనగా ఈ రీడ్, ఈ మొక్క దృశ్యాన్ని మీరు చూస్తే ఇది మళ్ళీ తిరిగి పెరిగే పరిస్థితి ఉండదు, అది విరిగిపోతుంది, అది తిరిగి పెరిగే పరిస్థితి ఉండదు. అది ఎవరు వచ్చి నడిచినా, గాలి గట్టిగా వచ్చినా అది కొట్టుకుపోతుంది, విరిగిపోతుంది, నీళ్లు కూడా వచ్చినా అది విరిగిపోతుంది, జంతువులు వచ్చినా మనుషులు వచ్చినా విరిగిపోయి గాయపడే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మీరు గమనించాలి ఎందుకు ఈ మాట రాయబడింది అనగా ఆ రెళ్ళుతోని అనగా ఆ రీడ్తోని మనిషి జీవితాన్ని పోల్చబడింది. ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు ఎవరొకరు ఈరోజు మన జీవితాల్లో మన చుట్టుముట్టున్న శక్తులు పరిస్థితులను బట్టి మన జీవితాల్లో మన గాయాలు కలిగాయి, మనం విరిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాం, మనం తొట్టిల్లిపోయిన పరిస్థితుల్లో ఉన్నాం, మన జీవితాల్లో ఆలోచన లేని జీవితాన్ని జీవించడాన్ని బట్టి ఈరోజు మన జీవితాల్లో కష్టాలు, శ్రమలలో, గాయాలలో మనం జీవితాల్లో మనం పరిస్థితుల్లో ఉన్నట్టున్నామే. ఏ విధంగా ఒక మొక్క విరిగితే మళ్ళీ తిరిగి పెరగలేదు, మనిషి ఒక్కసారి మరణిస్తే తిరిగి రాలేడు. ఈరోజు ఇలాంటి రెళ్ళ గురించి దేవుడు అంటున్న మాట మీ జీవితాల్లో గమనిస్తే 3వ వచనాన్ని ఒకసారి మళ్ళీ చదువుదాం. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును. ఇక్కడ మీరు గమనించండి, రీళ్లను విరపడు, మకమకలాడు అనగా ఇక్కడ మాట గమనిస్తే రీళ్లను విరపడు అని అంటే ఆయన మనిషి జీవితాన్ని, గాయపడ్డ జీవితాన్ని, విరిగిన జీవితాన్ని ఇంకా విరగొట్టడానికి రాలేదు, అవి బాగు చేయడానికి వచ్చిన దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ నా జీవితాల్లో ఒక్కసారి ఆలోచించండి, ఏ గాయాలు మన జీవితాల్లో ఉన్నాయి? మనుషులను బట్ట, సంబంధాలను బట్ట, నిర్ణయాలు తీసుకున్న దానిని బట్ట, మన మాటలను బట్ట, మన అనాలోచికమైన అలవాట్లను బట్టి మన జీవితాల్లో ఈరోజు మనం అనారోగ్య పాలే పరిస్థితులు ఉన్నామని, ఇష్టానుసారంగా లెక్కలేనితనం జీవితాన్ని జీవించడాన్ని బట్టి ఈరోజు మన జీవితాల్లో కష్టాలు పాలే గాయాలతోనున్నాం, విరిగి నలిగిన పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్న మాట, ఈరోజు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీ జీవితాలు ఏదో ఒక గాయం ఉంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టు, మీరు చేసిన పనిని బట్టు ఈరోజు మీ జీవితాల్లో ఒక గాయం ఉంది, విరిగిపోయిన పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, మీరు అనాలోచితంగా తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈరోజు మోసపోయారు, నష్టపోయారేమో, మీరు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ఇష్టానుసారంగా జీవితాన్ని జీవించడాన్ని బట్టి ఈరోజు అనారోగ్య పాలు మీరు అయ్యారేమో.
కానీ దేవుడు ఈరోజు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ దేవుడు ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ దేవుడు ఈరోజు అంటున్నమాట, నేను మిమ్మల్ని విరగొట్టడానికి రాలేదు, మీ జీవితాన్ని మంచిగా చేయడానికి ఈ లోకంలోకి వచ్చాను. ఐ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ద బ్రోకెన్ షుడ్ బి బిల్ట్ అగైన్, ద బ్రూజ్డ్, ద వూండ్స్ షుడ్ బి ఫుల్ఫిల్డ్, ద వూండ్స్ షుడ్ బి హీల్డ్ అగైన్ అనే విధంగా దేవుడు విరిగిన వాటిని తిరిగి కట్టడానికి, గాయపడిన వాటిని గాయం మాన్పడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చారు అనేది గమనించాలి. ఇక్కడ ఇంకొక మాట రాయబడిన మాట, మకమకలాడుతున్న ఒత్తు అనగా, మీరు ఈ మాటను గమనిస్తే ఇంగ్లీష్ బైబిల్లో గమనిస్తే ఒక క్యాండిల్, ఆ క్యాండిల్ ఏమవుతుందంటే, ఆ క్యాండిల్ ఎప్పుడైతే అంతా వెలిగిన చివరికి వచ్చే వరకు అది ఊగుతుంటుంది కదా, అది ఇంకా కొత్తగా ఉన్నప్పుడు అది ఏమవుతుంది, ఊగుతూ ఉంటుంది. అది ఎప్పుడు ఆరిపోయే పరిస్థితుల్లో ఉండే విధంగా ఉంటుంది. ఎందుకు వస్తుంది ఆరిపోయే పరిస్థితి? దానికి ఉన్న కింద వ్యాక్స్ అంతా ఆవిరైపోతుంది. కానీ దేవుడు ఈరోజు అంటున్నమాట, వాటిని ఆర్పడానికి రాలేదు, వెలిగించడానికి దేవుడు వచ్చారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంగ్లీష్ బైబిల్ క్యాండిల్ అని ఉంది, ఒత్తు అని ఉంది. చిన్నప్పుడు మనకు ఒత్తులు తెలుసు కదా, ఒత్తుకి ఆయిల్ ఇవ్వకపోతే ఆ ఒత్తు ఫ్లిక్కరింగ్ లాగా అని ఇది ఊగి 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 ఆరిపోయి ఒక చిన్న పొగ లాంటివి వచ్చే విధంగా ఉంటుంది. ఈరోజు నీ నా జీవితాలు గమనించాలి, అలాంటి ఆరిపోయే జీవితాలకి వెలిగివ్వడానికి దేవుడి లోకంలోకి రాబోతున్నాడు అని యెషయా ప్రవక్త అంటున్నారు. అలాంటి ఆరిపోయే జీవితాలు కొన్ని ఉన్నాయి ఈరోజు ఈ వాక్యం వినేవారు. అలాంటి ఆరిపోయే జీవితాల్లో మీరు గమనిస్తే కొంతమంది ఆధ్యాత్మిక జీవితాన్ని అద్భుత రీతిలో ప్రారంభిస్తారు. అద్భుత రీతిలో దేవుని ఆత్మ ద్వారా నింపబడి బైబిల్ చదివి వాక్యాన్ని ధ్యానించి మంచి ఎడతెగక ప్రార్థన చేసి ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞత చెల్లించే విధంగా జీవించేవారు అనేకులు ఉంటారు. అది దినదినం క్రమక్రమంగా ఈరోజు మీరు చాలామందిని గమనిస్తే క్రమక్రమంగా నీరుగారే పరిస్థితి ఉంటుంది ఆత్మీయ జీవితం. లోకం వైపు ఆకర్షణ, బాధ్యతలు ఉన్న పరిస్థితులను బట్టి తట్టుకోలేకుండా, ఆ కష్టాలను ఎదుర్కోకుండా ఆత్మీయ జీవితంలో బలహీనపడిపోయి మనం కూడా ఆ ఒత్తు ఏ విధంగా అయితే కొట్టుకొని ఆ వెలుగు ఆరిపోతుందో ఆ విధంగా అయ్యే పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ యెషయా ప్రవక్త గారు 42వ అధ్యాయం 1వ వచనంలో అన్న మాట, నా దాసుడు అని చెప్పి దేవుడు ఆయన ద్వారా పంపిస్తున్న సందేశం. ఒకానొక సమయంలో నా దాసుడు అనే మాట ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యం. కానీ ఈ వచనం దగ్గరకు వచ్చే వరకు మొట్టమొదటి పాయింట్, నేను పాయింట్ చెప్పలేదు, మీరు గమనించారా లేదు, ఈ వచనం ద్వారా, మొదటి వచనం ద్వారా దేవుడు చెప్తున్న మాట ద ప్రామిస్ ఆఫ్ ఎ సేవియర్, ఒక రక్షకుడి గురించి దేవుడు చేసిన వాగ్దానము, ఆయన యేసు ప్రభు అనేది మనం గమనించాలి. దీని గురించి ఎక్కడ రాయబడిందో తెలుసా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం గమనిస్తే దీని గురించి ఎంతో స్పష్టంగా రాయబడింది. అది యేసు ప్రభు వారు అనేది గమనించాలి. ఆయన ఈ లోకంలోకి ఒక దాసుడుగా వచ్చాడు. ఆయన ఈ లోకంలో మన జీవితాల్లో ఉన్న గాయాలని మాన్పడానికి, ఈరోజు మన జీవితంలో నిరాశ నిస్పృహను తొలగించి బలపరచడానికి, ఈరోజు ఆరిపోతున్న దీపం లాంటి మన జీవితం, ఆరిపోయే వెలుగు లాంటి జీవితానికి ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ముందు కంటే బలమైన రీతిలో మనం వెలిగే విధంగా జీవించే గొప్ప అవకాశాన్ని, ఆదరణని కలిగించడానికి తండ్రి అనే దేవుడు ఇస్తున్న వాగ్దానం యెషయా ప్రవక్త ద్వారా ప్రామిస్ ఆఫ్ ఎ సేవియర్, ఒక రక్షకుడిని మనకు వాగ్దానంగా ఇచ్చారు. అదే యేసు ప్రభువారు. ఈరోజు నీ జీవితంలో గాయం ఉందా? ఒక రీడు లాంటి జీవితాన్ని, ఒక ఒత్తు మనం ఆరిపోయే దీపం లాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామేమో. కానీ దేవుడు ఈరోజు ఈ లోకంలోకి వచ్చింది, ఆ రక్షకుడు ఈ లోకంలోకి వచ్చింది. విరిగిపోకుండా నీ జీవితంలో ఆ గాయంలోనే ఉండిపోకుండా, నీ జీవితంలో ఆరిపోయే దీపం వల్లే నువ్వు ఉండిపోకుండా, నీ జీవితంలో వెలిగే విధంగా నిన్ను చేసి తీర్చిదిద్దాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు ఏ పాపాన్ని బట్టి అయితే మన గాయం కలిగింది, ఏ పాపాన్ని బట్టి, పాపపు జీవితాన్ని బట్టి మన జీవితాలు విరిగిపోయాయి, ఏ పాపాన్ని బట్టి అయితే మనం వెలగవలసిన వారము, ఈ లోకానికి ఒక వెలుగుగా ఉండవలసిన వారం ఈరోజు మనం ఆరిపోయే వారంగా ఉన్నాము. అలాంటి వారికి ఒక శుభవార్త. తండ్రిని దేవుడు యెషయా గ్రంథంలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే అన్నమాట, నా దాసుడి లోకంలోకి రాబోతున్న ఎంచుకోబడ్డ వ్యక్తి, నా ఆత్మ ద్వారా నింపబడ్డ వ్యక్తి. ఆయన రెళ్ళు విరగడానికి రాలేదు, దీపాన్ని ఆర్పడానికి ఆయన రాలేదు, కానీ ఆయన నీ నా జీవితాల్లో ఉన్న గాయాలని తీసుకోవడానికి, నీ నా జీవితాల్లో ఉన్న విరిగి నలిగిపోయిన హృదయాలని తీసుకోవడానికి, నీ నా జీవితాల్లో ఆరిపోతున్న వాటిని తీసుకొని, ఆ పాపాన్నంతా ఆయన తీసుకొని దేవుని యొక్క కృప నీ నా జీవితాల్లో ఇవ్వడానికి వచ్చారు. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మీరు గమనిస్తే ఒక అంధురాలు, గాయం కలిగింది,
కళ్ళు లేవు, తన జీవితంలో విరిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి, తన జీవితంలో ఇక ఆరిపోయే జీవితం లాంటి తన జీవితం, ఇంకెవరు పట్టించుకొని జీవితం. కానీ తన జీవితంలో నేనేదో ఒకటి సాధించాలి, నేనేదో ఒకటి చెయ్యాలి, నేను ఈ లోకానికి ఒక ఆదర్శంగా ఉండాలి, ఈ లోకంలో ఒక వెలిగేటట్టు నేను జీవించాలని ఒక వాంఛ తన జీవితంలో కలిగి ఉంది. అలాంటి పరిస్థితుల్లో తనకు తోడు ఒకరు వచ్చారు. ఆ తోడులో మీరు గమనిస్తే ఆ రన్నింగ్ రేస్ అనగా పరుగు పందెంలో విజయ పతాకాన్ని వారు పొందుకున్నారు. నా జీవితంలో మీరు ఈ వీడియోని చూస్తుంటే తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నువ్వు కూడా విరిగిపోయావేమో. నీ సంబంధాలలో, నీ ప్రేమలో అందుడివైపోయి నువ్వు జీవిస్తున్నావేమో. ఈరోజు నీ జీవితంలో ఏది కనపడని పరిస్థితుల్లో, ఈరోజు ఆ గాయంలో విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో, ఆరిపోయిన జీవితంలో, ఇంకా చనిపోవాలనే జీవితంలో నువ్వు జీవిస్తున్నావేమో. కానీ మీ వీడియోని గమనిస్తే ఆ వ్యక్తి ఎవరైతే తోడుండి పరిగెత్తించి విజయాన్ని పొందించేటట్టు చేశారో, దేవుడు ఏ విధంగా రక్షకుడికి వాగ్దానం చేశారో ఈ మొదటి 9 వచనాలలో, ఆ విధంగా దేవుడు ఈరోజు నీ తోడుండాలని ఆశ కలిగి ఉన్నారు. నీ జీవితంలో నీ గాయాన్ని మాన్పే విధంగా, విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో, ఒంటరితనంలో, నిరాశ నిస్పృహలో ఉన్నట్టు ఆ దేవుడు నీ తోడుండి ఈ విధంగానే విజయం అందించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ కార్యం నీ జీవితాల్లో జరిగి ఆయన నీ జీవితంలో ఈ విధంగానే ఈ వీడియోలో ఉన్నట్టే, మీరు ఈ వీడియోని చూసినప్పుడు నాకు ఎంత ప్రోత్సాహం కలిగి ఈ వీడియోలో ఉన్నట్టే నీ జీవితంలో విజయాన్ని ఇవ్వాలని, నీ గాయాలను మాన్పేయాలని, నీ జీవితంలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఇంకెవ్వరికి నువ్వు పనికిరాని పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఈ లోకానికి ఒక వెలుగుగా ఉండేటట్టు చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. మనం కానీ ఆ యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనంలో కానీ మీరు గమనిస్తే అక్కడ రాయబడ్డ మాటలు మీరు చదవండి. గుడ్డి వారికి కళ్ళు తెరిపించే దేవుడి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తేగలిగిన దేవుడు ఈ వీడియోలో ఉన్నట్టే మీరు గమనిస్తే, గుడ్డితనంలో ఉన్న కళ్ళున్న వ్యక్తితో పరిగెత్తి విజయాన్ని పొందుకుంది. చీకటిమైన జీవితంలో ఉన్న తన జీవితంలో ఆ వ్యక్తి తోడుండడాన్ని బట్టి వెలుగులోకి వచ్చే విధంగా, లోకంలో ఒక ఆదర్శంగా ఉండేటట్టు చేసే విధంగా దేవుడు చేసిన కార్యం నీ జీవితాల్లో కూడా దేవుడు చేయాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ కృప నీ జీవితాల్లో రావాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణిదం. తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నా జీవితాల్లో మీరే పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు మీ జీవితాల్లో కూడా సంబంధాలు అంతా రేళ్ళు వరే, ఒక రీడు వలె మీ సంబంధం ఉందా? ఒక్క మాట అంటే విరిగిపోయేటట్టు, ఒక గట్టి ప్రవర్తనను బట్టి, చిన్న మనస్పర్ధాలు బట్టి విరిగిపోయే పరిస్థితుల్లో ఉన్నారా? ఈరోజు నీ జీవితంలో ఆ సంబంధాలను బట్టి, ఆ వైవాహిక జీవితంలో ఈరోజు ఎన్నో గాయాలని మీ హృదయాల్లో మీరు దాచుకొని ఉన్నారా? ఈరోజు మీ జీవితాలలో ఎప్పుడు నేను చనిపోదామా అనే ఆ మనస్తత్వంలో, ఆ నిరాశ నిస్పృహలో మీరు జీవిస్తున్నారు. కానీ మీకు ఒక శుభవార్త, లోక రక్షకుడి లోకంలోకి వచ్చింది. మిమ్మల్ని ఇంకా గాయంలో ఉన్న వారికి ఇంకా గాయపరచడానికో కాదు, నీ జీవితంలో విరిగిపోయిన మనసుని ఇంకా విరగొట్టడానికి కాదు, నీ జీవితంలో నీ తప్పుని వేళ్ళెత్తి చూపెట్టి నీ జీవితంలో ఒక నేరస్తుడు అని చూపెట్టడానికి కాదు, కానీ ఆ నేరాన్నంతా ఆయన తీసుకొని నీ గాయాన్ని మాన్పడానికి, ఆ నేరాన్నంతా ఆయన తీసుకొని ఈరోజు నీ జీవితంలో గాయాన్ని మాన్పడానికి, నీ జీవితంలో విరిగిపోయిన వాటిని తిరిగి కట్టడానికి ఈ లోకంలోకి వచ్చారు. నీ ఏ జీవితం అయితే నీ జీవితంలో నీ ఆరిపోయే దీపంలాగా నీ సంబంధాలు ఉన్నాయో, నీ జీవితాలు ఉన్నాయో, అవి తిరిగి వెలిగించడానికి ఈ లోకంలోకి వచ్చారు. ఆ కార్యం ఈ జీవితాల్లో జరుగుతుంది. ఆ కార్యం జరగాలనగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, నీ జీవితంలో నీ ఆర్థిక పరిస్థితుల్లో, ఆరోగ్య పరిస్థితుల్లో నువ్వు ఆ కొట్టుమిట్టులాడుతున్నావేమో, ఇంకా ఆరిపోతుందనే విధమైన పరిస్థితులు ఉన్నావేమో, భయపడకండి. దేవుడు ఆ జీవితాన్ని వెలిగించునుగాక. నీ జీవితంలో ఉన్న నష్టాన్ని తొలగించి నీ జీవితంలో ముందుటి కంటే అత్యధికంగా దేవుడు వెలిగించి నేను దీవించునుగాక. నీ జీవితంలో విరిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, ఒక రేళ్ళు వలె యు మైట్ బి వెరీ డెలికేట్ విత్ యువర్ హార్ట్. నీ హృదయానికి బట్టి నువ్వు ఎంతో తొందరగా, మాటలను బట్టి, ప్రవర్తనను బట్టి గాయం కలిగే పరిస్థితి, మనస్తత్వంలోకి నువ్వు వచ్చావేమో. కానీ దేవుడు అంటున్నమాట, విరిగిపోయిన వాటిని తిరిగి కట్టడానికి, గాయపడ్డని వాటిని గాయం మాన్పడానికి వచ్చిన దేవుడు ఆ కార్యం నీ జీవితాల్లో చెయ్యునుగాక. ఆ కార్యం జరగాలనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ
మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, మీరు వాగ్దానము చేస్తే ప్రభువా నెరవేర్చే దేవుడివి తండ్రి. మీరు కేవలం మాటలే కాదు ప్రభువా, క్రియలలో మా జీవితాలను మార్చే దేవుడివి తండ్రి. అంత గొప్ప దేవుని ఈరోజు ఎవరైతే తెలుసుకొని రక్షణ తీసుకున్నారో వారందరినీ నిండుగా మెండుగా దీవించమని, ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమేన్. Praise the Lord. I'm Reverend John Spurgeon. I'm so excited to come to Mennonite Bethel Church to speak for the youth conference. I'll be speaking on the theme, The God Who Sees. God sees is an excellent theme, but what happens when God sees? In what situation and circumstances God sees us? I'm going to speak on those topics, so I want you all to come, bring your family and your friends. More than this, I'm speaking alongside with Reverend Peter Samuel, Pastor Garu. So there are some excitement prizes for the quiz, excitement prizes for the competition. I want you to go onto this link and register as early as possible, because once you come to this youth meeting, your life will never be the same again. I promise you, because we are going to talk about and learn and study about the God who sees. I'm going to see you on June 2nd, 4 p.m. at Mennonite Brethren Bethel Church. God bless you. ప్రైజ్ ద లార్డ్. ఏంటి బ్రదర్, ఏదో పెద్ద బుక్ పట్టుకున్నారే అని చెప్పి మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఇది ఒక సిస్టర్ గారు తన స్వహస్తాలతోని రాసిన బైబిల్. ఈ బైబిల్ తన స్వహస్తాలతో రాసి మా తండ్రి గారు జోషన్న గారికి బహుమానంగా ఇచ్చారు. ఎవరు ఈ స్త్రీ, ఎందుకు స్వహస్తాలతో రాసింది అనే ఒక ప్రశ్న మీకు ఉండొచ్చు. తను ఒక రాజకీయ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ. నాన్నగారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ని బహుమానంగా తెస్తే అక్కడ ఉన్న వారంతా ఏదో అనుకున్నారు. ఏమనుకున్నారు? తన గురించి వివరణ మీరు ఇంకా తెలుసుకోవాలి అని అంటే మా యేసు అనుచరుల మ్యాగజైన్లో దాని గురించి ఎంతో వివరణగా రాసాం. ఈ 3rd పేజ్లో రాయబడింది. కాబట్టి ఈ మ్యాగజైన్ మీరు తెప్పించుకోండి. అనేక ఆత్మీయ సత్యాలతోని రాయబడుతున్న మ్యాగజైన్ ఇది. అదేవిధంగా దీంట్లో సామెతల గ్రంథంలోంచి కొన్ని మర్మాలు మీకు ఇక్కడ తెలియజేయబడ్డాయి. ఏ విధంగా సామెతల గ్రంథంలో వివరించబడ్డారు దేవుడు, దానికి మన స్పందన ఏ విధంగా ఉండాలి, సామెతల గ్రంథంలో దేవుడికి హేయమైనవి ఎన్ని ఏంటివి అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ మ్యాగజైన్ని మీరు తీపిచ్చుకోండి. మీరు అడగొచ్చు, బ్రదర్ ఈ డిజిటల్ వరల్డ్లో ఈ మ్యాగజైన్ ఏ విధంగా అని మీరు అడగొచ్చు. డిజిటల్ వరల్డ్లో ఎక్కువగా ఫోన్ మీద ఉండే కంటే ఇలాంటి వాక్యాన్ని మీరు చదవడాన్ని బట్టి మీకు ఆత్మీయంగా బలపడతారు. దీనిని ఇంగ్లీష్లో కూడా తేవాలని ఒక ప్రార్థన మా జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ఉంటే మీరు చదవచ్చు, మీ బిడ్డలకు కూడా చదివే విధంగా ప్రోత్సహించవచ్చు. ఫోన్ టైం తక్కువయ్యి దీన్ని మీద ఎక్కువగా టైం ఉండే అవకాశం. కాబట్టి ఈ బైబిల్ స్వహస్తాలతో రాశారు, ఏ విధంగా రాశారు, ఏమి అనుకున్నారు, ఏ విధంగా ఉంది అని తెలుసుకోండి. దీంట్లో ఉన్న అనేక మంది సేవకులు రాసిన ఆత్మీయ సత్యాలను మీరు తెలుసుకోమనేది నా మనవి. మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే ఈ మ్యాగజైన్ని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. దీని విలువ ఎంత, ఏ విధంగా మీకు అందబడుతుంది, ప్రతి నెల ఈ మ్యాగజైన్ మీకు అందబడుతుంది అనే వివరాలు మీరు తెలుసుకోండి. ఈ ఫోన్ నెంబర్స్కి మీరు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా
ముందుకు కొనసాగించారు. ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.